ఒక్క కాంచీపురమే దక్షిణ భారతదేశంలో ఉంది. ఆ కాంచీపురంలో కామాక్షి పరదేవతా స్వరూపం లోకంలో ఉన్న వారందరికీ కూడా కొంగు బంగారమై, ఆవిడ పేరే కామాక్షి అయిన కారణం చేత తన కన్నుల చేతనే అందరి కోరికలు తీర్చగలిగినటువంటి కల్పవల్లిగా భాషించింది. ఆ తల్లి గురించి చెప్తూ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, ఎడంచేతి వైపు లక్ష్మీదేవి ఉండి వింజామర వేస్తే కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉండి వింజామర వేస్తుంది. కామాక్షి పరదేవతా స్వరూపం యొక్క పాదముల దగ్గర తల వంచి నమస్కరించినటువంటి వారికి సరస్వతీ కటాక్షమో లక్ష్మీ కటాక్షమో ఏదో ఒకటి సంభవమై ఆ అమ్మ యొక్క అనురాగపు దృక్కుల చేత వారు కోరినటువంటి కోర్కెలు తీరుతాయి. ఆమెయే కామకోటి. కామకోటి అంటే కామము అంటే కోర్కె, కోటి అంటే హద్దు. సామాన్యమైన కోరిక దగ్గర నుండి మోక్షగామి అయినటువంటి వాని యొక్క మోక్షం వరకు ఆ తల్లి ఇవ్వలేనిది లేదు. పంచభూతలింగములలో ఒకటైన పృథ్వీలింగము పరదేవతా స్వరూపమై శక్తిపీఠమై మోక్షపురి అయినటువంటి కాంచీపురంలోని కామకోటి స్వరూపిణి అయినటువంటి కామాక్షి పరదేవతా స్వరూపము వెలిసి ఉన్నటువంటి పవిత్రమైన క్షేత్రము కాంచీపురము. ఆ కాంచీపురంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విశేషమైనటువంటి మబ్బు పట్టి ఆ నల్లని మబ్బు మధ్యలో ఒక మెరుపు తీగ మెరిస్తే ఎలా అయితే మనకి శాస్త్రంలో చెప్పినట్టుగా విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు ఆ స్వరూపం ఎలా ఉంటుందో, వాగర్ధ వివసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నట్టుగా వాక్కు అర్థము ఎలా ఉంటాయో, మబ్బు తటిల్లత ఎలా ఉంటాయో అలా ఆ పార్వతీ పరమేశ్వరుడిద్దరూ కలిసి ఉంటారు. ఆ కాంచీపురాన్ని ఒక్కసారి విహంగ వీక్షణంగా చూస్తే 1000కి పైగా దేవాలయాలతో కూడి ఉన్నటువంటి కాంచీ పట్టణంలో ఎటు చూసినా ఆలయ శిఖరాలే. ఇవాళ బాగా విస్తారమైనటువంటి స్థితిని పొందిన ఆ కాంచీపురాన్ని చూస్తున్నప్పుడు ఎవరికైనా ఒళ్ళు గగుర్పుడుస్తుంది. ఎందుచేత అంటే ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అన్నట్లుగా ఉంటాయి ఆ ఆలయ శిఖరాలు. ఒక దేవాలయం కాదు, ఒక దేవతా స్వరూపం కాదు, ఎన్ని దేవాలయాలు. విష్ణు స్వరూపంగా వరదరాజస్వామి, సుబ్రహ్మణ్యుడిగా మహానుభావుడు అద్భుతమైనటువంటి క్షేత్రాలు, ఒక పక్క గణపతి క్షేత్రం, ఒక పక్క శైవ క్షేత్రం, ఒక పక్క పరదేవతా క్షేత్రం, ఇన్ని వెలిసి ఉన్నాయి. ప్రత్యేకించి కాంచీపురం యొక్క వైశిష్ట్యం ఎక్కడుంది అంటే ఒక్క కాంచీపుర క్షేత్రం చుట్టుపక్కల అంతా కూడా ఏ శివాలయంలోనూ ఇక అమ్మవారి దేవాలయం ఉండదు. కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి దేవాలయమే అన్ని శివాలయాలకి పార్వతీదేవి యొక్క స్వరూపంగా నిలబడి ఉంటుంది. ప్రభాత సమయంలో ఆ దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇంకా విచ్చుకోనటువంటి చీకట్లు, దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇంకా విచ్చుకోనటువంటి చీకట్లు ఆ సుప్రభాత సమయానికి దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒకే ద్వారం కలిగినటువంటి దేవాలయంగా అమ్మవారి కోరిక మేరకు కట్టబడినటువంటి దేవాలయం కనుక ఆ తూర్పు గోపురంలోంచి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు ఒక్కసారి తల పైకెత్తి చూస్తే ఆ కామాక్షి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నామకరణం ఉన్నటువంటి పేటిక, ఆ కింద అటు ఇటు అగస్త్య మహర్షి, హయగ్రీవుడు, ఒకరు శ్రీ విద్యా స్వరూపాన్నంతటినీ బాగా ఔపోసన పట్టినటువంటి మహానుభావుడు, వేరొకరు సముద్రాలని ఔపోసన పట్టినటువంటి మహానుభావుడు. అటువంటి అగస్త్య మహర్షికి హయగ్రీవుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఆ అగస్త్య మహర్షి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఆ అగస్త్య మహర్షి, హయగ్రీవుడు